చెప్పండి. మీ పేరండి? బొమ్మిన వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం ఏమైంది ఎలా ఉందండి మరి? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా, ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ఏం పథకాలు ఏం అమలు చేయలేదు, ఆయన చేత కూడా కాదు, అది గ్యారెంటీ నమ్మకం మీకుందా? ఉంది. 14లో చూసినాక 14 నుంచి 19 దాకా చూసినాక ఏం చేయలేకపోయిండు. ఇప్పుడు కూడా అంతే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు. అప్పులు పాలు చేయలే. వీళ్ళు కూడా ఇద్దరు తండ్రి కొడుకు ఇద్దరు పడి తిరుగుతున్నారు కదా దేశాల మీద పడి, మేము అప్పు తెస్తున్నాం, ఆడ తెస్తున్నాం, వేడ తెస్తున్నాం అని. దావోస్ నుంచి పెట్టుబడులు తెచ్చారంటున్నారు. ఏం లేదు, ఏం ఒక్కటి కూడా అమలు కాల, వాళ్ళకి కూడా ఏం కాలాది. మరి ఇప్పుడు వచ్చి 7 నెలలు అవుతుంది కదండి, ఈ 7 నెలల కాలం వ్యవధిలో ఈ సూపర్ 6 పరిస్థితి ఏంటి? సూపర్ 6 ఏం లేదండి. ఒక గ్యాసు అవి కూడా కొంతమంది డబ్బులు పడలేదు అంటున్నారు. పింఛన మడుకు ఇస్తాడు, 4000 ఇస్తా ఉండు, 6000 ఇస్తా ఉండు వికలాంగులకి, అవి మడుకు ఇస్తున్నాడు అన్న ప్రకారం. ఇంక ఎయ్యి మడుగు ఎయ్యి హామీ చేయలేడు కూడా ఆయన. రైతు భరోసా సంగతి ఏంటంటారండి? ఏం లేదు, అన్ని మర్చిపోవటమే. రుణమాఫీ అన్నాడు, అప్పుడు రుణమాఫీ చేయాలా, ఏం చేసినారు అంతే. మరి రైతులకి ఏటా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనేమో 13,500కి అడిగేశారు రైతు భరోసా, ఈయన ఏకంగా 20,000 వేస్తానన్నాడు. అసలు లేదు. ఇప్పుడు జగన్ అన్నాడుగా, నేను పలావ్ పెట్టినా బిర్యానీ పెడతాడని వేసినారు, బిర్యానీ లేదు పలావ్ లేదని అన్నట్టు అయింది అంతే. అదే పరిస్థితి. ఇంకా అమ్మ వాళ్ళ సంగతి ఏంటంటారండి? నా వల్ల కాదన్నాడు చంద్రబాబు నాయుడు, ఈ సంవత్సరం నా వల్ల కాదు, నెక్స్ట్కి ఏమన్నా వస్తే వేస్తానన్నాడు, అది గ్యారెంటీ ఏమి లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనేమో అమ్మఒడి పథకం ఒక్కరికే వచ్చేది, సాధ్యమైంది అది. ఈయన నీకు 15,000 నీకు 15,000 అని ఏలు పెట్టి చూపించిండు, అసలు లేదు 15,000 కదా, అసలే లేదు. అది పరిస్థితి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 40 సంవత్సరాలకి డబ్బులు 18,000 వేసాడు, 15,000 వేసాడు, బీసీలో 18,000 వేసాడు, మామూలుగా 13,000 వేసాడు. కరెక్ట్గా అసలు ఆగల. మరి ఈయన వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నిండితే చాలు, ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా ఆయన మాటలు అంతే ఉంటాయండి, అది చేసేది ఏమి ఉండదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఇవన్నీ అమలు. 2027లో జరుగుద్ది ఎలక్షన్, జమినీ ఎలక్షన్ జరుగుతుంది. మళ్ళీ ఆయన వస్తే మడుకు ఏది ఎడిపోయినా కానీ అనుకున్న మాట నెరవేరుస్తాడు అంతే. కన్ఫామ్ 2007లో జరుగుతుంది, అతను చెప్పినవి కూడా చేస్తాడు మాట. అంటే మొన్న ఆయన కనుక రుణమాఫీ అన్నట్టు వీళ్ళు ఎడిపోయేవాళ్ళు, నా చేత కదని చెప్పాడుగా అంతే. అన్నది గెలిచేవాడు, నా వల్ల కాదు, నేను మాట అంటే తప్పించుకోలేను అన్నాడు, వదిలేశాడు. అది అంటే కాదండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల పరిపాలనా తీరుకి ఇప్పుడు ఈయన పరిపాలిస్తున్న 7 నెలల పరిపాలనా తీరుకి వ్యత్యాసం ఏంటంటే? ఇప్పుడు బాగా వ్యతిరేకత వచ్చింది, 7 నెలలకి వ్యతిరేకత వచ్చింది. ఎక్కడ పట్టినా వచ్చింది వ్యతిరేకత, మంచిగా లేదు.